పేదరికం అది మన తాతకు ఉన్నది, మన తండ్రికి ఉన్నది, మనకు కూడా ఉన్నది. లేదా అందరూ ఉన్నదే ఉన్నారా? పేదరికం కూడా మనకు ఒక అంటువ్యాధి లాంటిది. సో అంటువ్యాధిని కూడా కుడిచేటటువంటి కెపాసిటీ ఎవరి దగ్గర తెలుసా? మన దగ్గరనే ఉంది. సో ఈ కెపాసిటీని ఉపయోగించి మనం అంటువ్యాధిని కూడా దుర్వలేమనుకో, అది మన నెక్స్ట్ జనరేషన్ కి శాపమే వస్తుంది. అంతేనా కాదా? ఇప్పుడు తాత పేదరికం, తండ్రి పేదరికం, నేను పేదరికం. ఇప్పుడు నేను ఈ పేదరికాన్ని తుడవలేదనుకో, నా కొడుకు కూడా అక్కడ నేను చూస్తే నా కొడుకు ఇక్కడ నుంచి నా కొడుకు పేదరికంగా ఉండడు. సో దానికోసం మీరు కూడా డిసైడ్ కండి. మనకి ఇక్కడ పేదరికాన్ని తుడవాలంటే వేరే ఎక్కడ కూడా అవకాశం లేదు, ఇక్కడనే ఉంది. మనకు ఆ అంటువ్యాధి అంటే నార్మల్ది కాదు. బయట చాలా రకాల పర్సన్స్ చూస్తుంటాం. నేను అట్లా ఉండాలి, నా లైఫ్ అట్లా ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఇట్లుండాలి. సో చాలా గొప్ప గొప్ప ఉంటాయి మన కళలు. కానీ నిజానికి రియాలిటీకి వస్తే సినిమా చూస్తాం.